మెగా పేరెంట్ టీచర్స్ మీట్ చారిత్రాత్మక కార్యక్రమం అని ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమం ఇచ్చే ఊతంతో రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో పెను మార్పులు రాబోతున్నాయని తెలిపారు. పిల్లల బంగారు భవిష్యత్తు వైపు బడి వైపు ఒక అడుగు పేరిట బాపట్ల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ హైస్కూల్లో జరిగిన పీటీఎం కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఒకేసారి 44,303 స్కూళ్లలో 1,20,00,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం అపురూపమని, ఓ రకంగా ఇది గిన్నీస్ రికార్డుగా కూడా మిగిలిపోతుందని సీఎం వ్యాఖ్యానించారు. ఇందుకు లోకేష్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ను అభినందిస్తున్నానని తెలిపారు. స్టూడెంట్ పేరెంట్ టీచర్ ప్రభుత్వం ఒప్పందంతో విద్యార్థి భవిష్యత్తుకు హామీ లభిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావాలంటే తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. ఈ మీటింగ్ వేర్వేరు తేదీల్లో జరిగి ఉంటే ఇంత స్పందన వచ్చేది కాదేమో, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పెద్ద ఎత్తున చదువుల పండుగలాగా జరగడంతో విద్యా వ్యవస్థలో ఉన్న లోటుపాట్లతో పాటు చేయాల్సిన సంస్కరణలు చర్చకు వచ్చాయన్నారు. ఇక నుంచి పిల్లల హాజరు వివరాల నుంచి సబ్జెక్టుల వారీగా మార్కుల వరకు తల్లిదండ్రుల వాట్సాప్ కి పంపిస్తామన్నారు. స్కూల్కు రాకపోయినా ఆ విద్యార్థి తల్లిదండ్రులను టీచర్ సంప్రదించడం, మెసేజ్ పెట్టడం చేస్తారన్నారు. సంవత్సరానికి 3 సార్లు విద్యార్థి చదువు మీద మూల్యాంకనం చేసేలా చూడాలని ఆదేశాలు ఇచ్చానన్నారు. వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో క్రీడా మైదానాలు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో స్కూళ్లకు రేటింగ్ ఇస్తామన్నారు. దీనికి సంబంధించి 18 అంశాల్లో ప్రోగ్రెస్ రిపోర్టును తయారు చేసి విద్యార్థుల పురోగతితో పాటు స్కూళ్లకు గ్రేడింగ్ ఇచ్చి వెనుకబడి ఉన్న వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ ను సాధించడమే ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించుకున్నారని, 2047 స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ లో భాగంగా ప్రపంచంలోని తెలుగు వారంతా నెంబర్ 1 గా నిలిచేలా చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. తాను ఎప్పటి నుంచో వర్క్ ఫ్రం హోం విధానంలో ఇంటి నుంచే డబ్బులు సంపాదించవచ్చని చెబుతున్నానని, ఉజావీర్ వ్యవస్థతో అది సాధ్యమైందని తెలిపారు. వర్క్ ఫ్రం హోం విధానం కూడా విస్తరించి మరింత సరళతరంగా వర్క్ విత్ ఫ్లెక్సిబుల్ గా మారిందన్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉంటే ఆన్లైన్ విధానంలో పనులు చేస్తూ డబ్బులు సంపాదించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక విజయవాడ సమీపంలోని పోరంకిలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కలిసి కేంద్ర ఇంధన శాఖ, రాష్ట్ర ఇంధన శాఖ సంయుక్తంగా ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉర్జావీర్ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపు చేసే గృహోపకరణాలను తక్కువ ధరలకే ఆన్లైన్లో బుక్ చేసి వినియోగదారులకు చేరవేయడం ద్వారా ఉర్జావీర్లు డబ్బులు సంపాదించేందుకు వీలుందని సీఎం చంద్రబాబు తెలిపారు. నెలకు 5,000 నుంచి 15,000 దాకా ఆదరంగా వస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమోక్రటైజేషన్ ను తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి ఇంట్లోనూ సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసి వాడుకుని మిగిలిన విద్యుత్ను డిస్కంలకు విక్రయించే విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. గత 5 ఏళ్లలో జగన్ రాష్ట్ర పాలనను గందరగోళంలో పడేశారని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవస్థలను ఇష్టారీతిన నిర్వీర్యం చేశారని, ఇప్పుడు వాటిని ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. వైసీపీ పాలనలో టెక్నాలజీని ఉపయోగించి భూములు కొట్టేశారన్నారు. రాష్ట్రమంతా భూ కబ్జాలు పెరిగిపోయాయని, అందుకే రెవెన్యూ సదస్సులను పెట్టినట్టు తెలిపారు. ఇక ఈ సదస్సులో ఒక్కరోజే భూ కబ్జాలపై 12,000 ఫిర్యాదులు వచ్చాయన్నారు. నెల రోజుల్లో ఎన్ని లక్షల ఫిర్యాదులు వస్తాయో అని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో ఇంధన రంగం సంక్షోభంలో పడిందని విమర్శించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠ్యాంశాలకు రూపకల్పన చేస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో జరిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. పూర్వ ప్రస్తుత విద్యార్థులను ఉద్దేశించి లోకేష్ ప్రసంగించారు. ఉన్నత విద్యాశాఖ తీసుకోవద్దని తనకు చాలా మంది చెప్పారని, అయితే సవాళ్లను ఎదుర్కోవడం తనకు ఇష్టమని, అందుకే ఈ శాఖ బాధ్యతలు తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఒక్క యూనివర్సిటీనైనా అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ 1 గా నిలపాలని సీఎం చంద్రబాబు తనకు లక్ష్యంగా నిర్దేశించినట్టు తెలిపారు. ప్రస్తుతం AUNRF ర్యాంకింగ్స్ లో 9వ స్థానంలో ఉందని, ఇక 3వ స్థానానికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మెరుగైన ఎకోసిస్టమ్ ను నిర్మించేందుకు పూర్వ విద్యార్థుల సహకారం తీసుకుంటామన్నారు. పరిశ్రమలు, విద్యా సంస్థలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మౌలిక వసతుల కల్పన, పాఠ్యాంశాల ఆధునికీకరణ, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించేందుకు ఖాళీల భర్తీ ప్రక్రియ వంటివి చేపడతామన్నారు. ఇక కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు. ఉన్నత విద్యా వ్యవస్థలోని లోపాల వల్ల కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలు దొరకడం లేదని మంత్రి తెలిపారు. కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలు లభించేలా చూస్తామన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్కిల్ సెన్సెస్ ను చేపట్టిందని తెలిపారు. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఇండస్ట్రీ కనెక్ట్ ప్రోగ్రామ్ ను ఉన్నత విద్యా సంస్థలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆధునిక టెక్నాలజీతో వస్తున్న మార్పుల అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని L&T చైర్మన్ అండ్ MD సుబ్రహ్మణ్యన్ పిలుపునిచ్చారు. కాకినాడ సీపోర్ట్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా ఎగుమతి, సీపోర్ట్లో 3,000 కోట్ల ఆస్తిని కాజేయడానికి మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు సాగించిన దందాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల రాజమహేంద్రవరం రీజనల్ సిఐడి అధికారి ఆధ్వర్యంలో కాకినాడ పోర్టులో తనిఖీలు చేశారు. ఈ సమయంలో 52 రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ పాలన మొదలైన 2019 నుంచి ఇప్పటి వరకు
పోర్టులో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. వాటిని అమరావతిలోని సిఐడి కేంద్ర కార్యాలయానికి పంపించారు. ఈ రికార్డులను రాష్ట్ర స్థాయి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. 2019 నుంచి కాకినాడ పోర్టులో బియ్యం, ఇతర సరుకుల రవాణా ఎలా జరిగింది, పోర్టులో జరిగిన లావాదేవీలు ఎన్ని అనే అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. యాంకరేజ్ పోర్టు నుంచే బియ్యం రవాణా అవుతూ ఉంటాయి. రోజు కనీసం 30 నుంచి 40,000 లారీల బియ్యం ఎగుమతి అవుతుంది. సుమారు 7 గేట్లు దాటి సరుకు ఓడల వద్దకు చేరుతుంది. ప్రస్తుతం 3 గేట్ల వద్ద చెక్ పోస్టులు పెట్టి తనిఖీ చేస్తున్నారు. విదేశాలకు తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అధికారులు సులభంగా గుర్తించగలుగుతున్నారు. రేషన్ బియ్యం ప్రజల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి కాకినాడకు చెందిన రైస్ మాఫియా విదేశాలకు ఎగుమతి చేస్తోంది. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చే ముందు పేదలందరికీ రేషన్ ద్వారా సన్నబియ్యం ఇస్తానని ప్రచారం చేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం రేషన్ షాపులకు సాటిక్స్ బియ్యం ఇవ్వకుండా వాటిని బయట మార్కెట్లోకి డంపింగ్ చేసింది. మిల్లర్లు, బియ్యం వ్యాపారులు కుమ్మక్కై ఈ సాటిక్స్ బియ్యాన్ని గిడ్డ మసూరి, అలాగే సోనా మసూరి వంటి సన్న రకాలుగా పేర్కొంటూ మార్కెట్లో విక్రయించారు. 2019కి ముందు 25 కేజీల బస్తా 600 నుంచి 900 వరకు ఉండగా తర్వాత 1600 నుంచి 3000కు పైగా దాటేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక మార్కెట్లో కొంత మార్పు వచ్చింది. రైస్ మోసాలు తగ్గాయి, ధరలు కూడా కొంతమేరకు దిగొచ్చాయి. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు గత 3 ఏళ్లలో 1.31 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగినట్టు గుర్తించామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. దీనిపై సిట్ దర్యాప్తునకు సీఎం ఆదేశించారని, అన్ని విషయాలు బయటకు వస్తాయని మంత్రి తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పాల్గొన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 60 నుంచి 40% వాటాలతో బియ్యాన్ని పేదలకు అతి తక్కువ ధరకు అందజేస్తున్నారన్నారు. దీనిలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఆహార భద్రతా చట్టం కింద పేదలందరికీ బియ్యం అందివ్వాలన్న లక్ష్యాన్ని నీరుగార్చారు. అందుకే బటన్ నొక్కుడుతో కాకుండా నేరుగా బియ్యాన్ని పారదర్శకంగా పేదలకు అందజేస్తున్నామన్నారు. ఇక పీడీఎస్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించడం చట్ట వ్యతిరేక చర్య అని అన్నారు. నిందితులపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామన్నారు. నౌకను సీజ్ చేసే విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులకు అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. అక్రమాలను అడ్డుకోవడమే వారి కర్తవ్యమని చెప్పారు. పోర్టు అప్పగింత తదితర అక్రమాలన్నింటిపైన ఆరా తీస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు నిర్వహించినప్పుడు అనేక దుర్మార్గాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లాలోని పంట పొలాలను మంత్రి పరిశీలించారు. అనంతరం నర్సీపురం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పీటీఎంకు హాజరయ్యారు. రేషన్ బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ సోలార్ అవినీతిపై లేదెందుకు? అమెరికా దర్యాప్తు సంస్థలిచ్చిన నివేదికలకు విలువ లేదా? మాజీ సీఎం స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. శనివారం ఎక్స్లో సీఎం చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు సిట్ను వేయడాన్ని స్వాగతించిన ఆమె సోలార్ ఒప్పందాల్లో జరిగిన 1750 కోట్ల ముడుపులపై విచారణ ఏదని నిలదీశారు. తీగలాగితే మాజీ సీఎంతో పాటు అదానీని కూడా అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకెంత లంచాలు ఆఫర్ చేశారు? ప్రతిపక్షంలో ఉండగా సెకీతో చేసుకున్న ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగిందన్నారు. అడ్డగోలుగా మాట్లాడొద్దు నడ్డా అంటూ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని హెచ్చరించారు. కేసీఆర్ తరహాలో మాట్లాడొద్దంటూ హితవు పలికారు. నడ్డా తెలంగాణ గడ్డ మీద అడ్డగోలుగా మాట్లాడవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్నే కాదు, ప్రధాని మోదీని సవాల్ చేస్తున్నా. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చాం. మీ పార్టీ 23 ఏళ్లుగా అధికారంలో ఉన్నా మీరే స్వయంగా 13 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న గుజరాత్లో ఇలా ఇచ్చారా? మీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక్క ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపించగలరా? అలా నిరూపిస్తే తాను ఢిల్లీ నడిబొడ్డున నిలబడి మీకు క్షమాపణ చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి సవాల్ విసిరారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో బ్రాహ్మణ వెల్లం ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని, దామరచెర్ల మండలం వీర్లపాలెంలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్ 2లో విద్యుత్ ఉత్పత్తిని రేవంత్ ప్రారంభించారు. నల్గొండలో వైద్య కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఈటెల, కేసీఆర్ బీఆర్ఎస్ ని నకలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్క ఏడాదిలో 21,000 కోట్ల రుణమాఫీ చేశామని, బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పథకం ఒక్కటే అమలు చేసినట్లు నిరూపిస్తే తనతో పాటు తన మంత్రివర్గ సహచరులందరితో కలిసి ఢిల్లీ వెళ్లి క్షమాపణ చెబుతానని సవాల్ చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దివాలా తీయించారని, వారి హయాంలో చేసిన అప్పులను క్రమపద్ధతిలో తీర్చుతూ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తాము జనంలోనే ఉన్నామని, ప్రజల తరపున పోరాడామని, కేసీఆర్ల ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకోలేదని చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన పాత్ర పోషించాలని, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. పాలనలో లోపాలుంటే విమర్శించాలని సీఎం ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతలు ఎవరూ
ఇలా సభకు రాకుండా పోలేదన్నారు. నాడు ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి సభలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచనలు, సలహాలిచ్చారని, దారి తప్పిన రోజు నిలదీసి పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. సోమవారం జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేయాలంటూ కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఇందుకు ఆయన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ ప్రోటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్, ఇతర అధికారులు ఉన్నారు. మంత్రి, అధికారులు గంటపాటు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాలకు రావాలంటూ ప్రభుత్వం తరపున విపక్ష నేత కేసీఆర్ ను ఆహ్వానించినట్లు చెప్పారు. తెలంగాణ సమాజంలోని పరస్పర గౌరవం అనే భావనకు పెద్దపీట వేస్తూ, అలాగే తెలంగాణ సమాజాన్నంతా వేడుకలో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కు ఆహ్వానం పలికామని వివరించారు. కేసీఆర్ తమతో చాలా ఆప్యాయంగా మాట్లాడారని చెప్పారు. భోజనం సమయానికి ఫామ్ హౌస్ కు వెళ్లామని, తప్పకుండా భోజనం చేయాలని తమను ఆయన కోరడంతో భోజనం చేశామని వెల్లడించారు. ఇక మరోవైపు ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రోటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తిరుశెట్టి రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పొన్నం ప్రభాకర్ రాజ్భవన్ దిల్కుశ అతిథి గృహంలో కలుసుకున్నారు. ఇక ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని కిషన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు. ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి మభ్యపెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. అబద్దాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే వరకు బీజేపీ కార్యకర్తలు పోరాడతారని హెచ్చరించారు. తెలంగాణలో ఏడాదిగా ఉన్న ప్రభుత్వం మోసాలను, అబద్దాల పాలనను ప్రజల ముందు ఎండగట్టేందుకు తాను వచ్చానన్నారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్ తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ పాటు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని జేపీ విమర్శలు గుప్పించారు. హిమాచల్లో కార్మికులకు పాత పింఛను పథకం 5 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసగించిందని, కర్ణాటకలో అంగన్వాడీలకు 15,000 ఇస్తామని మోసం చేసిందన్నారు. తెలంగాణలో ఆటో డ్రైవర్లకు 12,000, రైతులకు 15,000, కౌలు రైతులకు 12,000, నిరుద్యోగులకు భృతి ఇస్తామని మోసపూరిత హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అందుకే వీరిని తాను మాయలోళ్లని అంటున్నానని ఎద్దేవా చేశారు. ఇక ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కవల పిల్లల లాంటి వారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో కనిపించిన అదే అహంకారం, అదే కుటుంబ పాలన, అదే అవినీతి కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేరాలన్నా, నిజమైన మార్పు రావాలన్నా బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ ను గద్దె దింపే వరకు, కాషాయ జెండా ఎగరవేసే వరకు పోరాటం ఆపబోమని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విజయోత్సవాల ముగింపు వేడుకలు శనివారం నుంచి సోమవారం వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో ప్రజలు కూడా భాగస్వాములయ్యేలా కార్యక్రమాలు రూపొందించారు. 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. తొలి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, ఫుడ్, హస్తకళలు, సాంస్కృతిక స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇక రెండో రోజైన ఆదివారం భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఎయిర్ షో, రాహుల్ సిప్లిగన్స్ తో సంగీత కచేరీ, ఫుడ్, ఇతర స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మూడో రోజైన సోమవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, సీఎం బహిరంగ సభ, డ్రోన్ షో, బాణసంచ, అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత కచేరీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విజయోత్సవాలకు హెచ్ఎండీఏ భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వేదికగా పలు సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాలన్నీ విద్యుత్ దీపాలతో వెలుగొందాయి. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లకు సందర్శకులు పోటెత్తారు. రాష్ట్ర సచివాలయం, బీఆర్కే భవన్లు త్రివర్ణ విద్యుత్ దీపాలతో ఆకట్టుకుంటున్నాయి. హెచ్ఎండీఏ గ్రౌండ్ లో ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ తో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక, ఆహార, హస్తకళ స్టాల్స్ సందర్శకులతో నిండిపోయాయి. ఇక విజయోత్సవ సంబరాల వేళ సాయంత్రం 4 గంటలకు భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద వైమానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ పై విమాన విన్యాసాల ట్రయల్ రన్ నిర్వహించారు. ఎయిర్ షోను అద్భుతంగా నిర్వహించేందుకు కెప్టెన్ అజయ్ దాశరథి బృందం చర్యలు చేపడుతుంది. ఈ షోలో 9 సూర్యకిరణ్ విమానాలు పాల్గొనబోతున్నాయి. ఎయిర్ షోను వీక్షించేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
ప్రధాని మోదీని హత్య చేస్తారంటూ గుర్తు తెలియని దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. బాంబు పేలుడు ద్వారా మోదీని చంపేందుకు ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు వాట్సాప్ మెసేజ్ నంబర్ ఆధారంగా రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు గుర్తించామని ఒక ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు చెప్పారు. మరోవైపు 50 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామంటూ కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ అజ్ఞాత వ్యక్తి ఫోన్లో బెదిరింపు సందేశం పంపించాడు. అవకాశం ఇస్తే ఇండియా కూటమికి నేతృత్వం వహించడానికి తాను సిద్దమేనని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమత అన్నారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వరుస పరాజయాల నేపథ్యంలో మమత వ్యాఖ్య కూటమిలో అలజడి రేపుతోంది. బంగ్లాదేశ్ కు చెందిన ఓ న్యూస్ ఛానల్ కు మమత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇండియా కూటమి పనితీరు పట్ల ఆమె పెదవి విరిచారు. అటు ముఖ్యమంత్రి పదవిని, ఇటు ఇండియా పగ్గాలను సమన్వయం చేయగలనని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానన్నారు. ఇక ఆ కూటమి బాగోగులు ఇప్పుడు దాన్ని నడిపిస్తున్న వారిని బట్టే ఉంటాయంటూ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా చురుకులంటించారు. ఇక కూటమి పగ్గాలను మీరు చేపడతారా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అవకాశం వస్తే తప్పకుండా బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఇక బెంగాల్ నుంచి కూటమిని నడిపిస్తాన్నారు. ఇండియా కూటమి కాంగ్రెస్ తమ అహం పక్కన పెట్టి మమతా బెనర్జీ నాయకత్వాన్ని అంగీకరించాలని తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. గడిచిన లోక్సభ ఎన్నికల్లో మెరుగ్గా కనిపించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత నుంచి మాత్రం తన రాజకీయ పట్టును కోల్పోతూ వస్తుంది. మరోవైపు బెంగాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని తృణమూల్ మట్టి కనిపించింది. దీంతో ఇండియాకు కాంగ్రెస్ సారథ్యంపై కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కూటమి సారథ్యం విషయంలో మమత వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఉదయవీర్ సింగ్ ప్రకటించారు. మమత ఇండియా కూటమిలో ప్రధాన నాయకురాలుగా ఉండాలని కోరుకుంటున్నామని శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కోల్కతా వెళ్లి దీనిపై ఆమెతో చర్చిస్తామని ఆయన తెలిపారు. మమత ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. బీజేపీ అధిష్టానం సంస్థాగత మార్పులకు రంగం సిద్ధం చేసిందా? జేపీ నడ్డా స్థానంలో బీజేపీ చీఫ్ గా మనోహర్ ఖట్టర్ లేదా శివరాజ్ చౌహాన్ అధ్యక్ష పదవిని అధిరోహించనున్నారా? రేస్లో రామ్ మాధవ్ కూడా ఉన్నారా? ఈ ప్రశ్నలకు పార్టీ వర్గాలు అవునని చెబుతున్నాయి. వచ్చే నెలాఖరులోగా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక, ఆఫీస్ బేరల పునర్వ్యవస్థీకరణ పూర్తవనున్నట్లు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు వచ్చే నెల మొదటి వారానికి రాష్ట్రాల వారీగా అధ్యక్షుల నియామకాలు పూర్తవుతాయని వివరిస్తున్నాయి. వచ్చే నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఖట్టర్ లేదా శివరాజ్ ను నియమించే అవకాశాలున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్ మాధవ్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. ఒకవేళ ఆయనకు ఛాన్స్ రాకుంటే బిఎల్ సంతోష్ స్థానంలో ఆయన సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా అవకాశాలున్నట్లు చెబుతున్నారు. బిఎల్ సంతోష్ 2019 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఇక రాష్ట్రాల్లో నాయకత్వ మార్పుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళలో అధ్యక్షులు మారే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజల్లో ఆనందం కనిపించడం లేదని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. అయితే రాష్ట్ర ప్రజల్లో ఎలాంటి ఉత్సాహం, ఆనందం కనిపించడం లేదని శరద్ పవార్ అన్నారు. ఈ ఫలితాలపై ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చేలా మహావికాస్ అఘాడీ కృషి చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ఇటీవల నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం బాధ్యతలను భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు అప్పగించింది. మరోవైపు ఎంవీఏ కూటమిలో విభేదాలు తలెత్తాయి. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి శివసేన నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు సమాజ్వాదీ పార్టీ ఆగ్రహానికి కారణమయ్యాయి. బాబ్రీ మసీదు కూల్చివేతపై గురించి ప్రస్తావిస్తూ ఆ పని చేసిన వారి పట్ల గర్వపడుతున్నామని శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఇది కూటమిలో విభేదాలకు దారితీసింది. దీంతో కూటమి నుంచి వైదొలగాలని ఎస్పీ నిర్ణయించుకుంది. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ కు పదవీ గండం తప్పింది. ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటనతో చిక్కుల్లో పడిన ఆయనపై విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇది ఆమోదం పొందాలంటే 3/2 మెజారిటీ తప్పనిసరి. అయితే అధికార పీపుల్ పవర్ పార్టీకి చెందిన చాలా మంది చట్టసభ్యులు ఓటింగ్ ను బహిష్కరించడంతో ఆయన అభిశంసన నుంచి బయటపడ్డారు. అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ఆమోదం పొందాలంటే నేషనల్ అసెంబ్లీలో 300 మంది సభ్యుల్లో 200 మంది మద్దతు అవసరం. ప్రతిపక్ష పార్టీలకు 192 సీట్లు ఉండగా అధికార పార్టీకి చెందిన 3 చట్టసభ్యులు మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. ఓట్ల సంఖ్య 200కి చేరుకోనందున బ్యాలెట్ లెక్కింపు లేకుండానే తీర్మానం రద్దయింది. ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటన విషయంలో యూన్పై సొంత పార్టీ నుంచి విమర్శలు వచ్చినప్పటికీ అధ్యక్ష పదవి ప్రతిపక్షాల చేతిలోకి వెళ్లిపోతుందన్న కారణంతో ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. అమెరికా విదేశాంగ శాఖపై బీజేపీ నిప్పులు చెరిగింది. భారతదేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. పరిశోధనాత్మక జర్నలిస్టులు సహా భారత విపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించింది. ఈ విమర్శలు రాజకీయంగా పెను సంచలనానికి దారితీశాయి. అమెరికా, భారత్ల మధ్య 2 దశాబ్దాలుగా సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కేంద్రంగా
అమెరికా దర్యాప్తు సంస్థ చేసిన ఆరోపణలు, ప్రస్తుతం బీజేపీ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్, కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు కథనాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ అదానీ గ్రూప్పై ఏకపక్షంగా విమర్శలు చేస్తోందని బీజేపీ దుయ్యబట్టింది. మోదీ ప్రభుత్వాన్ని అణచివేయాలని భావిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక అదానీ గ్రూప్పై ఎఫ్బీఐ చేసిన లంచాల ఆరోపణలను బీజేపీ నిరాధారమైనవని కొట్టిపారేసింది. అదేవిధంగా ఇజ్రాయెల్కు చెందిన పెగాసస్ స్పైవేర్ ద్వారా భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారని, ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు దుయ్యబడుతున్నారని ఓసీసీఆర్పీ కథనాలను కూడా ఖండించింది. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని భారత్ను అస్థిరపరిచేందుకు డీప్ స్టేట్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక అమెరికా విదేశాంగ శాఖ అజెండా స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ ఎక్స్లో పేర్కొంది. బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇస్కాన్కు చెందిన మరో ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మందిరంలోని దేవతామూర్తుల విగ్రహాలు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ మేరకు కోల్కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఢాకా జిల్లా తౌర్ గ్రామంలో హరే కృష్ణ నామ్హట్టా సంఘానికి చెందిన రాధాకృష్ణ ఆలయం, మహాభాగ్య లక్ష్మీనారాయణ ఆలయాలకు దుండగులు నిప్పు పెట్టారని పేర్కొన్నారు. భైరవ్ ప్రాంతంలోని ఇస్కాన్ ఆలయాన్ని ధ్వంసం చేసిన వారం రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లో హిందువుల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. బాధితుల్లో ఎక్కువ మంది దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారేనని తెలిపారు. విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన తప్పిదం కారణంగా పొరుగు దేశంలో దళితులు ఇబ్బందులు పడుతున్నారని, వారిని భారత్కు రప్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దాడుల అంశాన్ని ప్రధాన ప్రతిపక్షం పార్లమెంట్లో లేవనెత్తకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. సంబాల్ హింస సాకుతో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, వాటి మిత్రపక్షాలు ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని, ప్రతి ఏటా డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరపాలని భారత్ సహా పలు దేశాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ విషయాన్ని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సమగ్ర శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరపాలని భారత్ సహా పలు ఇతర దేశాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోదించిందని పేర్కొన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సూత్రాన్ని బలంగా విశ్వసించే భారత్ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం కృషి చేస్తుందని అన్నారు. డిసెంబర్ 21వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని, భారత సంప్రదాయం ప్రకారం శీతాకాలం అయనం అంటే ఉత్తరాయణంలోకి అడుగుపెట్టే రోజని, ఇది చాలా పవిత్రమైన రోజని తెలిపారు. ఇది సరిగ్గా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే జూన్ 21వ తేదీకి 6 నెలల తర్వాత వస్తుందని అన్నారు. ఇక ప్రపంచంలోని పలు ప్రాంతాలు ఘర్షణలు, ఉద్రిక్తతలతో మండుతున్న వేళ ఈ నిర్ణయం రావడంపై భారత్ ఆనందం వ్యక్తం చేసింది. ధ్యానం అనేది పురాతన పద్ధతుల నుంచే ఉందని, ఇది అంతర్గత పరివర్తన, నేటి ఆధునిక కాలంలో శాంతి స్థాపనకు సమర్థవంతంగా పనిచేస్తుందని అభిప్రాయపడింది. ధ్యానం మానసిక, భావోద్వేగ, శారీరక, ఆధ్యాత్మిక అంశాలతో సహా ప్రపంచ మానవాళి శ్రేయస్సుకు ఉద్దేశించిందని పేర్కొంది. ఇది నేటి ఉరుకుల పరుగుల ఒత్తిడితో కూడిన జీవితంలో ఉపశమనం కలిగిస్తుందని భారత్ మిషన్ తెలిపింది.